ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్, సర్పంచ్ అయినా అని. సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100% మీకు అందరికి అండగా నిలబడతాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కనే వచ్చుండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం, మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలా, ఉద్యోగ భద్రత కావాలా, జీవో 279 ఏదైతే మాకు ఉద్యోగ భద్రత తీసేస్తా ఉందో ఆ జీవో 279ను మార్చాలా అని మున్సిపల్ కార్మికులంతా కూడా కలిసి ఆయన రిప్రజెంట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది, మరి వందల సంఖ్యలో కాజీపేటలో, మైదుకూరులో అగ్రిగోల్డ్ బాధితులు ఈ ప్రభుత్వం వైఖరి వల్ల మా బతుకులు చితికిపోతూ ఉన్నాయి, మాకు న్యాయం చేయండి. దాదాపు మరి లార్జెస్ట్ స్కామ్ అనేది ఏపీలో, మరి సాక్షాత్తు మంత్రులే అగ్రిగోల్డ్ ఆస్తులు రాపించుకున్న పరిస్థితి. మరి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు విన్నవించడం జరిగింది. మహిళలు అనేక చోట ఆపి డ్వాక్రా రుణాలు మరి ఎన్నికలప్పుడు పూర్తిగా మాఫీ చేస్తామన్నారే, మరి ఎన్నికలు అయిపోయినాయి, మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది, ఎందుకు బేషరత్తుగా పూర్తిగా డ్వాక్రా రుణాలు ఎందుకు మీరు మాఫీ చేయడం లేదు? ఎందుకు మమ్మల్ని వడ్డీల మీద వడ్డీల భారం మా మీద పడి బ్యాంకులకు వెళ్ళలేకుండా, మరి అప్పుల బాధ భరించలేకున్నామని చెప్పి మహిళలు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా జిల్లాలో మరి రావాల్సిన, మరి కరెక్ట్గా ఆ రోజు మార్నింగ్ ఈనాడు పేపర్, లోకేష్ మన మార్నింగ్ వచ్చినారు, మన మార్నింగ్ ఈనాడు పేపర్ చూస్తే చాలా స్పష్టంగా జిల్లాకు సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు, రైతులకు రావాల్సిన బకాయిలు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితేనేమి, ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి రైతులకు దాదాపు 100 కోట్ల పైన రావాలా. అదంతా కూడా ఏ సంవత్సరం ఎంత రావాలా, ఏ క్రాప్ ఎంత రావాలని స్పష్టంగా కూడా రాశారు మన జిల్లాలో అడుగుపెట్టిన రోజు. ఈ సమస్యల్లో ఒక్కటంటే మరి ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా మరి అనేక నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉంది. గత వారం రోజులుగా మరి కడప నగరంలో స్కూల్ పిల్లలు అయితేనేమి, మరి కొంతమంది వివిధ సంఘాలు అయితేనేమి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర మరి ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఉక్కు పరిశ్రమ కోసం. మరి ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ జిల్లాలో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి,
నిరుద్యోగులకు సంబంధించి, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి, మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ జిల్లాలో ఇన్ని సమస్యలు ఉంటే ఆయన జిల్లాకు వచ్చినారు, వెళ్ళిపోయినారు. ఒక్కటంటే ఒక్క సమస్య మీదైనా స్పష్టమైన ఆన్సర్ ఇచ్చారా? వీటన్నింటికి కూడా ఆయన ఇచ్చిన ఆన్సర్ ఒకే ఒకటి, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది అని చెప్పి మొన్న అదే మాట చెప్పారు, నిన్న అదే మాట చెప్పారు. ఎవరేం ప్రశ్న వేసినా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది అంటారు. ఓకే, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే మరి నువ్వు మీ నాయన ఎందుకు ప్రజల డబ్బును ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎందుకు నువ్వు మీ తండ్రి గారు ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? హైదరాబాద్లో మరి ఇంటిని, హైదరాబాద్లో మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం, ఆ ఇంటిని అధికార నివాసం అని చెప్పి ఈ మధ్య రీసెంట్గా జీవో ఇచ్చుకున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు రా, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పో, ఎక్కడికి పో, ప్రయాణికులతో కలిపిన ప్రయాణం చేయడు ముఖ్యమంత్రి గారు. ఎక్కడికి పో స్పెషల్ ఫ్లైట్, ఆయన ఎక్కడికి పో స్పెషల్ ఫ్లైట్, వేరే దేశానికి పోయినా స్పెషల్ ఫ్లైటే, కడపకు వచ్చినా స్పెషల్ ఫ్లైటే, ఢిల్లీకి పోయినా స్పెషల్ ఫ్లైటే. దాదాపు సంవత్సరం పైగా 5 స్టార్ హోటల్, 5 నక్షత్రాల హోటల్ పార్క్ హయత్లో ఇల్లు రెనోవేషన్ అని చెప్పి పార్క్ హయత్లో ఒక పోర్షన్ మొత్తం దాదాపు 5-6 స్వీట్ రూమ్స్ తీసుకొని కోట్ల రూపాయల బిల్లు మరి పార్క్ హయత్ హోటల్కు ప్రజాధనం, ప్రభుత్వ డబ్బును చెల్లించడం జరిగింది. మరి ఇళ్ల రూపంలో మరి ఆయనకు సంబంధించిన ఇళ్లలో వసతులు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బు చెల్లించడం జరిగింది. మరి సెక్రటేరియట్లో ఆయన ఛాంబరు 4-5 సార్లు మార్చినారు వాస్తు కారణం పేరిట. ప్రతిసారి ఖర్చు అయింది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు, ప్రజాధనం. మరి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఎందుకు 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు ఎందుకు ఇంత భారీగా ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? మరి మీ దగ్గరికి మీకు సంబంధించిన ఖర్చులు వచ్చే కొద్దీ, మీ వ్యక్తిగత ఖర్చులు వచ్చే కొద్దీ మరి డబ్బులు విచ్చలవిడిగా మీరు ఖర్చు పెడతారు. ప్రజలకు సంబంధించి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని గట్టిగా అడిగితే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం.